మూడు రకాలుగా రైతు ఈ సంవత్సరం ధరలో 30% నష్టం, దిగుబడిలో 30% నష్టం, ఖర్చుల్లో 30% అధికం. కాబట్టి ఈ సంవత్సరం నిరుడు ధర వస్తే అసలు అవుతాం. ఈ కాన్స్టిట్యున్సీలోనే 6 చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. అది వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయాలేం జరిగింది, రేట్లు కొరకుండా వెనకపోతుంటే సొసైటీ గారు మార్కెట్ ఇచ్చి 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 100 రూపాయలు తక్కువ కాకుండా 50 రూపాయలు కొంటుంటే కాదు 100 రూపాయలు తక్కువ కాకుండా కొనొద్దంటే 20 రూపాయలు తగ్గించి మార్కెట్ లాభం కోసం ఆలోచించారు. కానీ మరుసటి సంవత్సరం అదే పొగాకు వాళ్ళు లాభానికి అమ్మారు. దీని కంటే తక్కువైంది. పంట విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన రీత్యా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట తక్కువే ఉంది. కానీ ఈ బోర్డు అధికారులు అత్యుత్సాహంగా ఇంత వేశారు అని చెప్పి పొగాకు ఎక్కువైందని తప్పుడు నివేదికలు అప్లోడ్ చేసి ప్రపంచానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు. వీళ్ళు ఏంది అధికారులు బతిలాడి కొనిస్తారట ఎవరు వ్యాపారస్తులు. వీళ్ళు బతిలాడితే వ్యాపారస్తులు ఎందుకు కొంటారు? మార్కెట్ లో పోటీ వస్తే కొంటారు. పొగాకు ప్రభుత్వం కొంత పక్క తీసుకెళ్తుందంటే కొంటారు. నీ వాటా ఎంత, నీ వాటా ఎంత, నా వాటా ఎంత, తలకాస్త కొనుక్కుందాం, తగ్గించి కొనుక్కుందాం. నిరుడు మనం పెద్ద మిగలలేదు, రైతులు లాభపడ్డారు. ఇట్లా పెంచుకుంటా పోతే అడుగుతూ ఉంటారు. తగ్గించుకుందామని ఒక సిండికేట్ అన్నా. ఈ సంవత్సరం రైతులు నష్టపోకుండా బయటపడాలంటే మార్కెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి 30% కొనిస్తే వాళ్ళకి అమ్ముడు పోలేదనుకో మనకు వచ్చేది ఏం మాకు నేను చెప్తే మనం వేయకుండా ఉంటాం. ఆ పొగాకు వాళ్ళు వచ్చే డిమాండ్ అమ్ముకోమనండి. కానీ ఇప్పుడు బయటపడాలి కదా. రైతులు ఆత్మహత్య చేసుకుని అప్పుల పాలైతే మనం ₹1 మిగిలితే పిల్లల చదువులు కనో దానికో కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది తప్ప కోటీశ్వరులు గారు. మీరందరూ నిలబడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి మార్కెట్ రంగంలో దించుదాం. మొన్న సాగు గారు ఒంగోలు వచ్చాడు. మేము 2-3 సార్లు మాట్లాడదాకా ఒంగోలు వచ్చాడు. పాప మంచిదే, చొరవ చూపించింది, మేము ముందుకు వస్తామన్నాడు. మా ప్రభుత్వంలో కొనలేదన్నాడు. ఆయన తెలుసో తెలీదో మరి మా ప్రభుత్వంలో కొన్నాం, మీరే ఎప్పుడు కొనలా. అది అర్థం చేసుకోవాలి. కొనిపిస్తే సంతోషం. మీరు ఆయన ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నారు, చెప్పండి. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద 2 రోజుల క్రితం వైసీపీ ఆధ్వర్యంలో కూడా పొగాకు వేలం కేంద్రాన్ని, త్రోగుంటలో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి చుండూరు రవి అక్కడ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేయడం జరిగింది. వెనువెంటనే పార్లమెంట్ పొగాకు వేలం కేంద్రాన్ని కూడా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సందర్శించడం, అదేవిధంగా సంతనోదలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా రైతులకు కొనుగోలుకు సంబంధించి కూడా పలు అంశాల మీద వారికి భరోసా కల్పించడం జరిగింది. ఈ క్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అదేవిధంగా వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు మధ్య ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా కొండేపి వేలం కేంద్రాన్ని కూడా మంత్రి అడ్డాలో ఉన్నటువంటి కొండేపి వేలం కేంద్రాన్ని కూడా చుండూరు రవిబాబు సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడటంతో కూడా అక్కడ కొంత రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.